నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. ముంబైలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో అసలు ఏం జరిగింది? నిజంగానే ఆయన పైన అటాక్ జరిగిందా, లేకపోతే ఇదంతా ఏదైనా డ్రామా జరుగుతుందా? అండ్ ఈ అటాక్ తర్వాత సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన ఏదైతే భోపాల్లోని ఏదైతే రాజభవనం ఉందో దాన్ని మేము తీసేసుకుంటున్నాం అనేసి గవర్నమెంట్ ఎందుకు తీర్పునిచ్చింది? అండ్ అసలు ఇదంతా ఏం జరుగుతుంది? సైఫ్ అండ్ నైఫ్ ఈ స్టోరీ గురించి మనతో పాటు మాట్లాడడానికి జయసింహ చతుర్వేది అన్న మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. అన్న అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. సైఫ్ అండ్ నైఫ్ అసలు ఏం జరుగుతుంది అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ పైన ఏదైతే హత్యాయత్నం జరిగింది అనుకోవాలా, లేకపోతే సైఫ్ అలీ ఖాన్ని తుదముట్టించడానికి బిష్ణోయ్ గ్యాంగ్ వచ్చింది అనేసి సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా సైఫ్ అలీ ఖాన్ హెల్త్ ఎలా ఉంది, అంటే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హెల్త్ ఎలా ఉంది అనేసి చాలామంది వాకప్ చేసిండ్రు. బట్ సైఫ్ అలీ ఖాన్ చాలా కూల్గా నవ్వుతూ హాయ్ బాయ్ చెప్పుకుంటూ అందరితో మాట్లాడుతూ అలా బయటకు వచ్చేసరికి చాలామందికి డౌట్లు వస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది అన్న, అసలు ఏం జరిగి ఉంటుంది? డౌట్స్ అయితే అందరికి ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. ఈ డౌట్స్ క్లారిఫై అవుతాయా అంటే నా నమ్మకం అయితే కావు. ఇది ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ హత్య విషయంలో మనకి ఎన్ని డౌట్స్ ఉండే, ఒక్క డౌట్ కూడా క్లియర్ అవ్వలేదు. అధికారంలో ఉద్ధవ్ ఠాక్రే ఉంటాడు, దేవేంద్ర ఫడ్నవీస్ ఉంటాడు, లేదంటే మోడీ ఉంటారు. ఇటువంటి హై ప్రొఫైల్ కేసుల్లో పూర్తి వివరాలు బయటకు వస్తాయనే నమ్మకము, ఆశ మనం పెట్టుకోవడానికి అయితే వీల్లేదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాక ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి మనం కొంత విశ్లేషించుకోవచ్చు. మామూలుగా సైఫ్ అంటే ఇంతకాలము వాళ్ళ వైఫ్ వల్ల బాగా పాపులర్. సైఫ్ అలీ ఇప్పుడు మనకు ముగ్గురు ఖాన్స్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఏమో వాళ్ళ కెరీరు, వాళ్ళ బ్లాక్ బస్టర్ మూవీస్, వాళ్ళ స్టార్డమ్ ఇవన్నిటి వల్ల పాపులర్. బట్ ఈ నాలుగో ఖాన్ సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు కదా, ఈయన ఎప్పుడు కూడా తన వైఫ్ వల్లనే పాపులర్ అవుతుంటాడు. ఈయన ఫస్ట్ వైఫ్ అమృతా సింగ్, వాళ్ళ కూతురు ఇప్పుడు సారా అలీ ఖాన్ హీరోయిన్, ఇబ్రహీం వాళ్ళ కొడుకు ఇబ్రహీం కూడా హీరో అవుతున్నాడు. ఈ అమృతా సింగ్ సైఫ్ అలీ ఖాన్ కంటే చాలా పెద్దది, దాదాపు 10+ years పెద్ద ఆమె. అప్పుడు అంతకన్నా ఎక్కువ అనుకుంటా, 10+ అని అయితే గుర్తుంది. 12 అని ఎగ్జాక్ట్లీ అయితే 12 అనుకుంటున్నాను నేను. ఇతను 21 ఉన్నప్పుడే పెద్ద ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు కూడా వైఫ్ వల్ల న్యూస్లో ఉండేవాడు. మనోడు సినిమాలు ఆడేవి కానీ పెద్ద గొప్ప స్టార్డమ్ వచ్చి బాలీవుడ్లో టాప్ స్టార్స్లో ఒకటిగా మాత్రం ఎప్పుడు లేడు. ఆ తర్వాత కరీనా కపూర్ని చేసుకున్నాడు. ఫస్ట్ భార్యను వదిలేసిన తర్వాత రెండో భార్యగా కరీనా కపూర్. ఈమె కూడా చాలా చిన్నది, 8 years, చాలా చిన్నగా. అంటే కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ ప్రకారం అయితే వీళ్ళిద్దరు పెళ్లికి కరీనా కపూర్ వెళ్ళి అక్కడ మాజానో లేకపోతే థమ్స్అప్ మిరిండానో ఏదో తాగుతుంది అన్నట్టు. అమృతా సింగ్ అండ్ సైఫ్ అలీ ఖాన్ గెస్టుల్లో ఒక చైల్డ్ కూడా వెళ్ళింది, ఒక అమ్మాయి, ఒక పాప కూడా వెళ్ళింది. ఆ పేరు కరీనా కపూర్. బేబీ కరీనా ఫస్ట్ పెళ్లికి అటెండ్ అయింది, తర్వాత ఆమెనే బేగం కరీనాగా మారింది. ఎనీవే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అండ్ వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి అందులో ప్రాబ్లం లేదు. అయితే ఆ తర్వాత తైమూర్ అని పేరు పెట్టినప్పుడు, జహంగీర్ అని పేరు పెట్టినప్పుడు కూడా చాలా గొడవలు, అంటే ట్రోల్ చేశారు చాలామంది. ఇవన్నీ జరిగినా కూడా ఇంతవరకు సైఫ్ అలీ ఖాన్ జీవితంలో నిజంగమైన యాక్షన్ ఎప్పుడు జరగలే. రొమాన్స్ ఉంది కానీ యాక్షన్ లేదు. మొట్టమొదటిసారి మన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మన అతిథేవుడు అవుతున్నాడు, ఫస్ట్ కృష్ణదాస్ అన్నారు అతని పేరు. కృష్ణదాస్, అదే చెప్తున్నా, అంటే హిందూ పేరు ఏదో అన్నట్టు. సోషల్ మీడియాలో ఏంటంటే ఇదిగో పులి అంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టుగా రకరకాలే చెప్తుంటారు. ఫస్ట్ బిష్ణోయ్ గ్యాంగ్ అన్నారు. కొంత రైట్ వింగర్స్ కూడా సల్మాన్ ఖాన్ ని బెదిరించాడు కాబట్టి జింకల వేట కేసులో ఈయన కూడా ఉన్నాడు. క్లీన్ చిట్ వచ్చింది. టబు, సోనాలి బెంద్రే, సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరి పేరు మీద మొదట్లో ఆరోపణలు వచ్చినాయి. కానీ సల్మాన్ కూడా చివరిలో ఆ కేసులో మిగిలాడు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద కూడా టార్గెట్ చేశారేమో అని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత తేలింది ఏంటి అంటే వాడు కేవలం దొంగతనానికి వచ్చాడని చెప్పి తెలుస్తుంది. అయితే 11 ఫ్లోర్లో ఎత్తున ఉన్న 11వ ఫ్లోర్లో ఉన్న సైఫ్ అలీ ఖాన్ ముంబైలో ఒక విఐపి ఏరియాలో 11వ ఫ్లోర్లో సైఫ్ అలీ ఖాన్ ఉంటాడని, అతని దగ్గర ఖరీదైన జ్యువెలరీ ఉంటుంది, లేదంటే డబ్బులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని తెలిసి ఒక దొంగ, అది బంగ్లాదేశ్ నుంచి వచ్చినాడని ఇప్పుడు లేటెస్ట్గా తెలిసింది. ముందు వాడు హిందూ అన్నారు. కొంతమంది అయితే సోషల్ మీడియాలో రేషన్ కార్డులు అన్నీ ఇక్కడ తయారు చేసుకున్నారు హిందూ పేరు మీద. అంటే బంగ్లాదేశ్ వాడు వచ్చిన తర్వాత ఇక వాడు ఏదైనా అబద్ధాలు చెప్పి వాడికి ఇక్కడ హెల్ప్ చేసే లోకల్ జిహాదీలు ఉంటారు, వీళ్ళందరూ కలిసి వాడికి ఉద్యోగం ఇచ్చిన కాంట్రాక్టర్ ఎందుకు ఇచ్చిండు, అది అనుమానాస్పదమే. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఫస్ట్లో సోషల్ మీడియాలో అత్యుత్సాహంగా ఉండేటోళ్ళు ఏంటి, హిందుత్వ రాజ్యం నడుస్తుంది, హిందువులు అతివాద హిందువులు మా సైఫ్ అలీ ఖాన్ని టార్గెట్ చేశారు. అంటే ఏదైతే శివసేనకు సంబంధించిన కొంతమంది, అంటే ఇప్పుడున్న బీజేపీతో ఉన్న శివసేన కాకుండా వేరే శివసేన ఏదైతే ఉందో ఉద్ధవ్ ఠాక్రే శివసేన, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే చాలా ఫాస్ట్గా ప్రెస్ మీట్ పెట్టేసి
బీజేపీ రాజ్యంలో ఇదంతా జరుగుతుంది, బీజేపీ వాళ్ళు కావాలని ఇవన్నీ అంటే ఖాన్స్ పైన ఇలాంటి అటాక్స్ ఇవన్నీ చేపిస్తున్నారు. అంత మొన్న సిద్దికీని ఎమ్మెల్యే సిద్దికీని చేశారు కదా, బాబా సిద్దికీని మర్డర్ చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇది ఒక అదను దొరికింది అనమాట. సల్మాన్ ఖాన్ని టార్గెట్ చేశారు, బాబా సిద్దికీని టార్గెట్ చేశారు, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ అని చెప్పి లిస్ట్ చదవడం మొదలైంది. కానీ లేటెస్ట్గా తేలింది ఏంటంటే చేసిన వాడు బంగ్లాదేశీ అని అంటున్నారు. అది కూడా ఇంకా కోర్టులో తేలాల్సింది. మన ప్రస్తుతం పోలీసులు చెప్తున్నది ఇంతవరకే. అది కూడా నమ్మడానికి లేదు. ఎందుకంటే ఒక దొంగ 11వ ఫ్లోర్ దాకా వెళ్ళి ఏసీ డక్ట్లోంచి లోపలికి వచ్చి దొంగతనం చేయడానికి ట్రై చేసి సైఫ్ అలీ ఖాన్ మీదనే కత్తితో 6 సార్లు పొడిచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నాడు. ఇది నమ్మదగ్గట్టుగా లేదు. సరే పోనీ నమ్ముదాము అనుకుంటే ఎందుకు సైఫ్ అలీ ఖాన్ తన 6-7 ఏళ్ల తైమూర్ని తీసుకొని లోపల పనివాళ్ళు ఉన్నారు కదా, ఏజ్లో పెద్ద పనివాళ్ళు ఉంటారు, బౌన్సర్లు ఉంటారు. ఇప్పుడు సెలబ్రిటీస్ కరీనా ఒకరు లేకపోవచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్కే చాలా మంది బౌన్సర్లు ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు మనకు. అలాంటిది సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్ళ ఇంటి దగ్గర సో టైట్ సెక్యూరిటీ అయితే ఉండే ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్ ఉండాలి. బౌన్సర్స్ లేకున్నా నైట్ టైంలో సెక్యూరిటీ గార్డ్స్ అయినా ఉంటారు. అండ్ ఆ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు ఆయనకు సహాయం చేయలేదా, ఇలాంటి క్వశ్చన్స్ బయటకు వస్తున్నాయి చాలా మంది. పక్కన పెడితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కార్లో వెళ్ళాలి. 6 కత్తిపోట్లు తగిలితే ఫాస్ట్గా వెళ్ళాలంటే కార్లో వెళ్ళాలి. కార్ కాకుండా ఆటోలో వెళ్ళిండ్రు. ఈ ఆటోలో ఎందుకు వెళ్ళిండు అనే విషయం మనకు ఇంతవరకు క్లారిటీ లేదు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఎవరు ఏం చెప్పలేదు. ఆ టైంలో కార్ సెల్లార్లో ఉంది, తీయడం లేట్ అవుతుంది, ఇవన్నీ ఏదో చెప్తున్నారు. సరే అది నమ్మినప్పటికీ ఎందుకు తైమూర్ ఉన్నాడు, పక్కనున్న పని వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలేదు? పని వాళ్ళు రాలేదు, కరీనా ఖాన్ ఎక్కడుందో తెలీదు, ఆమె పార్టీ చేసుకుంటుంది. ఆ పని మనుషులు కూడా ఎవరు రాలేదు ఆయనతో పాటు. ఒక్క 8 ఏళ్ల తైమూర్ వచ్చిండు, ఇబ్రాహిం ఎక్కడున్నాడో తెలీదు. ఇబ్రాహిం ఖచ్చితంగా వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు, ఎందుకంటే ఆయన మొదటి భార్య కొడుకు కాబట్టి. వీళ్ళంతా స్ప్లిట్ ఫ్యామిలీ, అంటే వీళ్ళు ఎవరింట్లో వాళ్ళు ఉండే మనుషులు. 2 years గ్యాప్ కదా, 2 hours గ్యాప్ కదా ఇదంతా. అవును, ఆయన పైన కత్తిపోట్లు జరిగిన వెంటనే మామూలుగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో 5 minutesలో అలా కాల్స్ అన్నవి అటు ఇటు చేస్తుంటారు. బికాస్ నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటే 1-2 కాల్స్ ఇంపార్టెంట్ వాళ్ళకే చేస్తారు. అందులో ఇబ్రాహిం అయితే కంపల్సరీ ఉండాలి, కరీనా కంపల్సరీ ఉండాలి. కరీనా ఏం చెప్తుందంటే నేను కారు వేసుకొని కరిష్మా ఇంటికి వెళ్ళానని చెప్తుంది. నీకు భర్తకి 6 కత్తిపోట్లు పడితే ఆయన హాస్పిటల్లో ఆటోలో వెళ్తే హాస్పిటల్కి వెళ్ళాలి కదా భార్య. హాస్పిటల్ కాకుండా అక్క దగ్గరికి వెళ్ళడం ఎందుకు, కరీనా కపూర్ ఇంటికి? ఇవన్నీ చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. దీనికి ఆన్సర్స్ వస్తాయా అంటే నాకైతే హోప్ లేదు. ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళ ఇష్యూస్లో మన దగ్గర కూడా ఒక హీరో ఒక నిర్మాత మీద కాల్పులు జరిపిన తర్వాత పెద్ద గొడవ అయింది. ఇందులో మత కోణం అని కాదు నేను చెప్పేది. సైఫ్ అలీ ఖాన్ ముస్లిం అని మనం మాట్లాడుకున్నాం. బాలకృష్ణ కాల్పులప్పుడు కూడా బెల్లంకొండ సురేష్ మీద చాలా పెద్ద ప్రచారం జరిగింది. తర్వాత ఏమైంది, అది స్లోగా కోర్టుకు వెళ్ళింది, కోర్టులో ఏదో తేలింది, తీర్పు వచ్చేసింది, అయిపోయింది, ఎవరు మాట్లాడుకోవడం లేదు. కానీ యాక్చువల్గా ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది అనే విషయం మనకి ఇప్పటికి కూడా తెలియదు. అంటే వాళ్ళు ఎందుకు చెప్పలేదని అడిగే అధికారం మనకు లేదు, పోలీసులు చూసుకుంటారు ఆ విషయం. బట్ ఇక్కడ కూడా జరగబోయేది అదే. నేను ఏమంటున్నానంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది సామాన్య ప్రజల దాకా, మీడియా దాకా అస్సలు రాదు. వస్తుందనే ఆశ నాకు లేదు. బట్ నేను అనుకునేది ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఇంట్లో కుటుంబ కలహాలకి ఇప్పుడు తర్వాత వచ్చిన 15,000 కోట్ల భోపాల్లో ఉన్న రాజకుటుంబానికి సంబంధించిన ఆస్తులు కేంద్ర ప్రభుత్వం జప్తు చేస్తుంది అనే దానికి ఇవన్నిటికీ ఏదో మనకు కనిపించని లింక్ ఏదో ఉందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ ఆటోలో తన 8 ఏళ్ల పిల్లోడిని తీసుకొని పోవడం, ఆ కత్తిపోట్లు ఉన్న మనిషి చాలా ఇబ్బంది పడుతుంటాడు పెయిన్తో. అప్పుడు తన 8 ఏళ్ల కొడుకు పక్కకుండా అదంతా చూడాలని ఎవరు కోరుకోరు కదా. పెద్దవాళ్ళు ఎవరైనా పక్కన ఉంటే బాగుంటుంది, పనోళ్ళని వెంబడి పెట్టుకొని పోవచ్చు. కానీ తైమూర్ని తీసుకొని వెళ్ళాడు, కరీనా లేదు, ఇబ్రాహిం కూడా తర్వాత ఎప్పుడో హాస్పిటల్కి వచ్చాడు తర్వాత. ఇవన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయి. పక్కన పెడితే డిశ్చార్జ్ అయిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు బెంగాల్ ఎన్నికలప్పుడు కాలుకి దెబ్బ తాకిందని చెప్పి మమతా బెనర్జీ వీల్ చైర్లో కూర్చొని తర్వాత లేచి నడిచింది కదా. అట్లా ఇంకో సినిమాలో శ్రీహరి, నాగార్జున, త్రిష హీరోయిన్ ఉంటారు, కింగ్ అనుకుంటా, దాంట్లో యాక్టింగ్ చేస్తుంటాడు, బ్రహ్మానందం యాక్టింగ్ చేస్తుంటాడు కాలు విరిగిపోయినట్టుగా. అట్లా ఇదంతా సినిమా లాగా ఉంది అనమాట. సినిమా నటుడు కాబట్టి రియల్ లైఫ్లో కూడా కొంచెం నటించినట్టు అనిపిస్తుంది. నేను ఆయనను విమర్శించట్లే, కానీ సైఫ్ అలీ ఖాన్ బాధ్యత ఏంటంటే ఏం జరిగిందో క్లియర్గా చెప్తే బాగుంటుంది. ఆయన చెప్పకుండా మనం అడిగే అధికారం మనకు లేదు. కానీ ఇదంతా అనుమానాస్పదంగా ఉంది. అయితే
ఫైనల్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరైతే ఆటో డ్రైవర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడో తనని పిలిచి తనని వాటేసుకొని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు కూడా డబ్బులు కూడా ఇచ్చినట్టున్నాడు. డబ్బులు కూడా పెద్ద మొత్తంలో ఒక 11,000 ఇచ్చాడు. పెద్ద మొత్తంలో సారీ ఎంత ఇచ్చిండో అన్నది మనకు అనవసరం. బట్ చాలామంది సోషల్ మీడియాలో ఇదే మాట్లాడుకుంటున్నారు. అంటే ఇంత తన ప్రాణాలని కాపాడినా కూడా 11,000 ఇవ్వడం ఏంటి? 11,000 చిన్న అమౌంట్ అని నేను చెప్పట్లేదు. 11,000 ఒక ఆటో డ్రైవర్. సోషల్ మీడియా గురించి అంటున్నాను నేను. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వాళ్ళకు అది వాళ్ళ అధికారం, వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నేనేమంటున్నానంటే మొత్తం ఇష్యూ అనుమానాస్పదంగా మారడానికి ఇవే కారణం అంటున్నాను. 11,000 ఒక అమౌంట్ ఇచ్చేసి అతన్ని పిలిచి ఫోటోషూట్ చేపించి పంపించినప్పుడు ఆయన టక్ చేసుకున్నాడు, షర్ట్ టక్ చేసుకున్నాడు, కత్తిపోట్లు వెనక వెన్నపూస కత్తిపోట్లు పోయినాయి. ఆ డ్రైవర్ వచ్చినప్పుడు అతనితో కలిసి ఫోటో దిగినప్పుడు మనం గమనిస్తే జీన్ ప్యాంటు ఒక షర్ట్ వేసుకొని టక్ చేసుకున్నాడు సైఫ్ అలీ ఖాన్. ఆ డ్రెస్సింగ్ గాయాలతో ఉన్న మనిషికి సూట్ కాదు, లూజ్ డ్రెస్సింగ్ ఉండాలి. అండ్ కత్తిపోట్లు ఎక్కడైనా జరిగింది, వెన్నుపూసకు జరిగింది, బ్యాక్ సైడ్ మొత్తం జరిగింది. సో అలాంటి టైంలో నడుచుకుంటూ హ్యాపీగా రావటము, షర్ట్ వేసుకొని అలాంటి కత్తిపోట్లకు వెన్నుపూస చాలా డ్యామేజ్ అయి ఉంటుంది కదా. డాక్టర్ చెప్పింది ఏంటంటే వెన్నుపూస దగ్గర లోపలికి కొంత భాగం దిగింది, మేము దాన్ని తీసినామని. సగం కత్తి, బట్ 1/3 అది అంటారు ఏమంటారు ఫేటల్ అని కానీ అంటే ప్రాణాంతకం అని కానీ ప్రమాదకరం అని కానీ డాక్టర్లు చెప్పలేదు. అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేశారు. డాక్టర్లని అనుమానించాల్సిన పని లేదు, సైఫ్ని అనుమానించాల్సిన పని లేదు. కానీ జరుగుతున్న పరిణామాల్లో మాత్రం అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఆ డ్రైవర్ తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించడం ఎంత అనుమానాస్పదంగా ఉందో, ఆయనకు 11,000 ఇవ్వడం కూడా అంతే అనుమానాస్పదంగా ఉంది. అంటే ఏది కూడా న్యాచురల్గా లేదు. సో ఈ క్రైమ్ పార్ట్ని పక్కన పెడితే లీగల్ పార్ట్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా డౌట్ పెరిగింది. ఎందుకు అంటే సైఫ్ అలీ ఖాన్కి కత్తిపోట్లు జరిగిన కొన్ని గంటల వ్యవధిలో, అంటే 1-2 రోజుల వ్యవధిలోనే భోపాల్ హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టులో ఉన్నది కేసు నడిచిన తర్వాత హైకోర్టులోకి వచ్చిన తర్వాత హైకోర్టు ఫైనల్గా చెప్పింది ఏంటంటే భోపాల్లో ఉన్న 15,000 కోట్ల విలువైన ఈ పటోడి వంశానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పింది. సో ఏంటి ఎనిమీ యాక్ట్ కింద కదా ఏంటి ఎనిమీ యాక్ట్ ఏం చెప్తుంది? 1968లో అనుకుంటా కదా ఇది. 1968లో అసలు ఎనిమీ యాక్ట్ అంటే ఏంది? ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అని చెప్పేసి 1968లో మన వాళ్ళు ఒకటి చట్టాన్ని తయారు చేశారు. ఇది మన దేశంలో మాత్రమే ఉన్నదేం కాదు. 1949లోనే దేశం ఏర్పడ్డ కొత్తలోనే పాకిస్తాన్ ఇటువంటి ఎనిమీ యాక్ట్ ఒకటి తయారు చేసింది. దాని ప్రకారము పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చేసిన వాళ్ళు, కరాచీలో చాలా మంది వ్యాపారస్తులు సింధీ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఆస్తులు వదులుకొని ఇల్లు వాకిలు అన్నీ వదులుకొని వచ్చేసారు. వాళ్ళంతా ఏ స్థాయిలో అంటే రాజ్ కపూర్ ఇల్లు కూడా అక్కడే ఉంది, ఇప్పటికీ పాకిస్తాన్లో ఉంది. మన మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ అక్కడ పుట్టిన, అద్వానీ కూడా అక్కడ పుట్టిన ఆయన. సో వీళ్ళందరికీ అక్కడ ఇల్లు కానీ ఆస్తులు కానీ ఉంటాయి కదా. వాళ్ళు ఇవన్నీ వదిలిపెట్టి ఇండియాకి వచ్చేసి సెటిల్ అయినప్పుడు ఆ ఆస్తులన్నింటినీ పాకిస్తాన్ ప్రభుత్వం జప్తు చేసేసుకుంది. బంగ్లాదేశ్లో కూడా ఇటువంటి ఒక చట్టం ఉంది. బంగ్లాదేశ్ వదిలేసి భారతదేశానికి వచ్చేసిన వాళ్ళ ఆస్తులన్నీ ఆ దేశం లాగేసుకుంది. ఈవెన్ చైనా కూడా అదే పని చేస్తుంది. చైనా నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోయినా ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించిన ఆస్తులన్నిటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే మన దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వము మెల్లగా కళ్ళు తెరిచి ఓటు బ్యాంక్ రాజకీయాలు అన్నీ సర్దుకున్నాక వీళ్ళు 1947లో స్వతంత్రం వస్తే 1968లో ఈ చట్టం తయారు చేసింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పెద్ద సమస్య ఏంటంటే 1968 ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్లో కొన్ని చట్టపరమైన వెసులుబాట్లు, లూప్ హోల్స్ ఉండడం వల్ల అవి అడ్డం పెట్టుకొని కోర్టుకు వెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే ఇక్కడ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయిన వాడు ఒకడు ఉంటాడు, వాడికి సంబంధించిన కొడుకో మనవడో లేకపోతే మేనల్లుడో ఎవరో ఒకరు ఉంటారు, వాడి వంశం వాడు వెళ్ళి కోర్టుకు పోయి ఏదో ఒక అది చెప్పి ఇది చెప్పి మొత్తానికి ఆస్తిని తన ఖాతాలో వేసుకునేవాడు. చట్టం ఒకటి ఉండేది, కానీ చట్టం వల్ల వచ్చిన లాభం ఏమీ లేదు దేశానికి. ఎందుకు అంటే చాలామంది భారతదేశంలో ఆస్తులు వదిలిపెట్టి పాకిస్తాన్కి ఎవరు వెళ్తారు? ముస్లింలు వెళ్తారు. హిందువులు అటు నుంచి ఇటు వస్తారు కదా, లాహోరు, ఇస్లామాబాదు, కరాచీ నుంచి ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా లాహోర్, కరాచీ నుంచి. ఇక్కడి నుంచి అటు వెళ్ళేది ముస్లింలు వెళ్తారు. ఈ వెళ్ళిన ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఆ ముస్లింల ఆస్తులని ప్రభుత్వం కబ్జా చేస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకుకి రాని నష్టం కాబట్టి వీళ్ళు పట్టించుకోలే. 1968లో తూతు మంత్రంగా ఒక యాక్ట్ తయారు చేసి దాన్ని వదిలేసింది. సో అప్పట్లో ఎంతమంది ఆస్తుల్ని ఇట్లా జప్తు చేసుకోవడం జరిగింది?
ఈ యాక్ట్ ప్రకారం? అదే మోడీ వచ్చి 2014 తర్వాత అప్పట్లో దాని తర్వాత 1968 తర్వాత జరగలేదు, చాలా పెద్దగా జరగలేదు. ఏం జరగలేదు. అంటే మీరు అంటున్నట్టు సెక్యులరిజం అన్నది నెత్తికెక్కిపోయి ఉంది కాబట్టి ముస్లింలకు సంబంధించిన ప్రాపర్టీస్ని, బట్ పాకిస్తాన్లో అట్లా జరగలేదు, బంగ్లాదేశ్లో అట్లా జరగలేదు. అక్కడ ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ యథేచ్ఛగా వాళ్ళందరూ తీసేసుకున్నారు. ఆ చుట్టుపక్కన వాళ్ళు లాగేసుకున్నారు, గవర్నమెంట్ ప్రజలు కబ్జా చేసుకున్నారు, ప్రభుత్వం కూడా తీసేసుకుంది. ఇది ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో కాదు, మొన్నటి దాకా ఆర్టికల్ 370 అడ్డు పెట్టుకొని తమ ఒక సపరేట్ రాష్ట్రంగా సపరేట్ దేశంగా చెలామణైన జమ్మూ కాశ్మీర్లో కూడా 1990లో కాశ్మీరీ పండిట్లు వదిలిపెట్టేసి వచ్చేసిన ఆస్తులు ఉంటాయి కదా ప్రాణభయంతో, అవన్నీ కూడా అక్కడ సాగబాన్ చుట్టుపక్కల ఉన్న ముస్లిం ప్రజలు కావచ్చు, లేదంటే అక్కడున్న ఈ ఏమంటారు 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి కదా, ఎన్సీ కావచ్చు, మన మహబూబా ముఫ్తీ వాళ్ళ ముఫ్తీల పార్టీ కావచ్చు, పీపీపీ, వీళ్ళు ఈ 2 పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, కాశ్మీరీ పండిట్ల ఆస్తులన్నీ కబ్జా చేసేసుకున్నారు. 1000 ఎకరాలు 100 ఎకరాలు ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేసుకున్నారు. ఆర్టికల్ 370 తెచ్చినాక మోడీ విపరీతంగా అంటే చాలా పెద్ద ఎత్తున భూములు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అందుకే వాళ్ళకి మోడీ అంటే పడట్లేదు. ఆర్టికల్ 370 పోవడం వల్ల ప్రజలకు వచ్చిన నష్టమేం లేదు. ఈ ముఫ్తీలు మన ఫరూక్ అబ్దుల్లాలు వీళ్ళు ఎందుకు అంత ఆర్టికల్ 370 మీద ఆగమాగం చేస్తుంటారు రాహుల్ గాంధీతో సహా అంటే, ఆర్టికల్ 370 అడ్డు పెట్టుకొని చాలా 1000 ఎకరాలు భూములు కబ్జా చేసి, అదే పని పాకిస్తాన్ బంగ్లాదేశ్లో చైనాలో కూడా జరిగింది. ప్రభుత్వాలే తీసేసుకున్నాయి అక్కడ. ఎటొచ్చి భారతదేశంలో ఇప్పుడు భోపాల్ లాంటి ప్లేసెస్లు తీసుకుంటే, ఇప్పుడు మనం ఒకసారి సైఫ్ అలీ ఖాన్ వంశం ఫ్యామిలీ హిస్టరీకి పోతే, భోపాల్ రాజులుగా ఉన్నది సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ వంశం కాదు, పటౌడీ సంస్థానం అని ఒకటి ఉంది. చాలా చిన్నది, 130-140 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక చిన్న జిల్లా లాంటిది అనమాట. అది హర్యానాలో ఉంటుంది పటౌడీ అనేది. ఆ పటౌడీ సంస్థానంలో ఈ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ తాత పాలన సాగేది. పాలన అంటే చిన్న కలెక్టర్ లాంటి స్థాయి, కాకపోతే సంస్థానం ఆయన రాజుగా చూసేవాళ్ళు అనమాట. అతని కొడుకు మన్సూర్ అలీ ఖాన్ అంటే మన ఇండియన్ క్రికెట్ టీం దీన్ని ఏమంటారు మాజీ కెప్టెన్ ఆయన. ఇతని పేరేంటంటే ఇఫ్తికార్ అలీ ఖాన్ ఎవరు అంటే సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ తాత. ఆయన కొడుకు మన్సూర్ అలీ ఖాన్ కొడుకు సైఫ్ అలీ ఖాన్. ఇప్పుడు ఈ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో ఆయన పటౌడీ సంస్థానానికి అధినేత అంటే పాలకుడిగా ఉన్నప్పుడు ఆయన ఒక ఆమెను ప్రేమించాడు. ఆ ప్రేమించిన సజిదా సుల్తానా అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె భోపాల్ రాజు యొక్క కూతురు. ఈ భోపాల్ రాజు పేరు ఏంటంటే నవాబ్ హమీదుల్లా ఖాన్. ఈ నవాబ్ హమీదుల్లా ఖాన్ అనే ఆయన భోపాల్ రాజు చివరి రాజు. ఈ భోపాల్ సంస్థానం బాగా సంపన్నమైంది అనమాట. ఈ నవాబ్ హమీదుల్లా ఖాన్ అనేట ఆయనకు బాగా డబ్బులుండి విపరీతమైన సంపన్నుడు కావడం వల్ల ఆయనకు అబిదా సుల్తాన్, సజిదా సుల్తాన్ అని 2 కూతుర్లు. ఈ పెద్ద ఆమె అబిదా సుల్తాన్. అయితే చిన్న ఆమెని సజిదా సుల్తాన్ని సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ తాత ఇఫ్తికార్ అలీ ఖాన్ లవ్ చేశాడు. ఈయన వచ్చి పెళ్లి చేసుకుందామని అడిగితే, మీ ఇల్లు చాలా చిన్నది, ఇక్కడ పటౌడీ సంస్థానంలో హర్యానాలో ఉంది కదా ఢిల్లీ పక్కన, అది ఇప్పుడు కూడా ఉంది వాళ్ళ పటౌడీల పాత ఇల్లు ఇప్పటికి కూడా ఉంది. కాకపోతే దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా కూలిపోయే స్థితిలో ఉందన్నమాట. అది చూస్తే ఎట్లుంటుంది అంటే పాతకాలపు 2 అంతస్తుల బిల్డింగ్ లాంటి ఫీలింగ్ వస్తుంది మనకి. కొన్ని సినిమా షూట్స్ కూడా అక్కడ జరిగినాయి. అద్భుతమైన ప్యాలెస్ కాదు నేను చెప్పేది, తెలుసు. అయితే భోపాల్లో మంచి ప్యాలెస్లు ఉన్నాయి, కానీ ఇది వీళ్ళది కాదు. వీళ్ళ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ తాతది ఒక మామూలు బిల్డింగ్ అనమాట. అయితే సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ తాత వాళ్ళ నానమ్మని పెళ్లి చేసుకోవడం కోసం అని చెప్పి బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టించాడు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడంటే ఖర్చు పెట్టి మొత్తం అప్పుల పాలు వేయడం. అప్పుల పాలు అయిపోయి కింద పాలరాతి బండలు వేయించడానికి డబ్బులు లేక సిమెంట్ వేసి దాని మీద నుంచి కార్పెట్ కప్పి ప్యాలెస్ రెడీ చేసుకున్నాడు అన్నమాట. మొత్తానికి ఎట్లానో ఒప్పించి నవాబ్ హమీదుల్లా ఖాన్ ఒప్పించి భోపాల్ రాజుని వాళ్ళ 2వ కూతురు సజిదా సుల్తాన్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి మన్సూర్ అలీ ఖాన్కి షర్మిలా ఠాగూర్ ద్వారా సైఫ్ అలీ ఖాన్ పుట్టారు. అయితే ఈ లోపు 1947లో స్వతంత్రం వచ్చి భారతదేశం విడిపోయిన తర్వాత ఈ నవాబ్ హమీదుల్లా ఖాన్ అనే ఆయన మంచి వ్యక్తి, ఆయన కొంత జాతీయ భావజాలం ఉన్నాయని ఆయన తీసుకొచ్చి వల్లభాయ్ పటేల్తో చర్చల తర్వాత తన భోపాల్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేసాడు. గొడవ పడలేదు, మన హైదరాబాద్ నవాబ్లా నిజాంలాగా ఏం చేయలేదు. సో విలీనం చేసిన తర్వాత ఈయన ఆస్తులన్నీ సహజంగా పెద్ద కూతురు పేరు మీద ఉంటాయి. భోపాల్లో ఉన్న ఇప్పుడు మనం మాట్లాడుకునే 15,000 కోట్ల ఆస్తులన్నీ అబిదా సుల్తాన్ అనే ఆమె పేరు మీద ఉన్నాయి. కానీ ఈ అబిదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్కి షిఫ్ట్ అయిపోయింది.
షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈమె ఆస్తులన్నీ నెక్స్ట్ సజీదా సుల్తాన్ అనే అమ్మాయి పేరు మీదకి వచ్చాయి. సజీదా సుల్తాన్ ఎవరు? సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ నానమ్మ. సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ నానమ్మ తర్వాత మన్సూర్ అలీ ఖాన్ అంటే సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ నాన్న టైగర్ పటోడి అంటారు, ఆయన పేరు మీదకి వచ్చినాయి. ఆయన తర్వాత ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పేరు మీద ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు లాక్కుంటుంది, తీసేసుకుంటా అంటుంది అంటే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. 1950 తర్వాత 1962లో చైనాతో ఒక యుద్ధం జరిగింది మనకి. ఆ తర్వాత 1968లో ఎనిమీ యాక్ట్ అనేది ఒకటి ప్రవేశపెట్టబడింది. ఇది ఎవరో తీసుకొచ్చింది కాదు, కాంగ్రెస్ పాలనలో తీసుకొచ్చింది, నెహ్రూ కాలంలో అప్పుడు తీసుకొచ్చింది ఇది. సో ఇది బీజేపీనో మోడీనో ముస్లింల మీద కక్ష కట్టి తెచ్చింది కాదు. రెండోది 1968 యాక్ట్ ప్రకారం ఏంటంటే భారతదేశం నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఏ దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళ ఆస్తులైనా ప్రభుత్వం తీసుకునే హక్కు ఉంది. దాని ప్రకారం ఇప్పుడు మనం ఏమనుకున్నాం, అబిదా సుల్తానా అనే ఆమె తన ఆస్తులు భోపాల్లో వదిలేసి పాకిస్తాన్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఆస్తులన్నీ ప్రభుత్వానికి చెందుతాయి. కానీ ఇంతకాలము వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్కి వెళ్ళిపోయిన అబిదా సుల్తాన్ వాళ్ళ చెల్లెలు సజీదా సుల్తాన్ పేరు మీద ఆస్తులు పెట్టుకొని దాన్ని వీళ్ళు తమవిగా చెప్పుకుంటూ వస్తున్నారు సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు. నిజానికి ఇప్పుడు బవ్వాల్లో 15,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, సింగిల్ లైన్లో చెప్పాలంటే సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ నానమ్మ ఆస్తులు అవి. కానీ చీటింగ్ కదా ఇది, తండ్రి వైపున వచ్చినాయి కావాలి, అవును, నానమ్మ వైపు నుంచి వచ్చినాయి. అది కూడా పోనీ నానమ్మ వాళ్ళ అక్క పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, అదే కదా, ఆమె ఉండుంటే ఆమెవే. సో ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇవి ప్రభుత్వానికి చెందుతాయి, మేము తీసుకొని వేలం వేయడం లాంటిది ఏదైనా చేస్తామంటుంది. బట్ ఇది ఇన్ని రోజులు దీన్ని టచ్ చేయకుండా ఇప్పుడు సడన్ గా ఈ అంశాన్ని అదే చెప్తున్నాను, టచ్ చేయకపోవడం కాదు. 1968లో కోరలు లేకుండా జస్ట్ తూతు మంత్రంగా నామమాత్రంగా ఉన్న యాక్ట్ని 2014లో మోడీ వచ్చిన తర్వాత దాని మీద దృష్టి పెట్టి 2016లో ఒక ఆర్డినెన్స్ ద్వారా దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి లూప్ హోల్స్ లేకుండా చట్టంలో ఉన్న లోపాలు తప్పించుకుంటున్నారు కదా అందరూ, అవన్నీ లేకుండా చేయడం కోసం అని మార్పులు తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్కి వ్యతిరేకంగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మనం ఊహించినట్టుగానే గొడవ చేసినాయి. ఎందుకు అంటే ముస్లిం ఓటు బ్యాంక్ ఎవరికైతే ఉందో వాళ్ళే కదా ఇట్లాంటి గొడవ చేసేది. వీళ్ళు అల్లరి చేసి కోర్టుకు పోతే కోర్టు కూడా కాదు పొమ్మని చెప్పింది. 2017లో బిల్ పాస్ అయింది, ఆర్డినెన్స్ కాకుండా కంప్లీట్ బిల్ పాస్ అయిపోయింది. ఇప్పుడు 2017లో పాస్ అయిన కొత్త ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాలకు ఇక్కడ ప్రాపర్టీ వదిలేసి ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా అది ప్రభుత్వాందే, వారసులు అంటే ఎవడొచ్చినా కూడా పట్టించుకోవాల్సిన పని లేదు అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ అయిందనమాట. దీని మీద ఇప్పటికే చాలా మంది ఆస్తుల్ని తీసుకొని వేలం వేయడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా దావుద్ ఇబ్రాహిం ఆస్తులు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేసి, అట్లనే మహమ్మద్ అలీ జిన్నా ఇల్లు కూడా తీసేసుకుంది. అదే కోవలోకి భోపాల్ సంస్థానం ఆస్తులు కూడా వస్తాయి అన్నమాట. అయితే ఈ కేసు ఇప్పుడు జరుగుతున్నది కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ముఖ్యంగా 2014లో మోడీ వచ్చిన తర్వాత ఈ వార్ అనేది టఫ్గా నడుస్తుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు దాకా కూడా సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు వెళ్ళిండ్రు. అయితే మనకు తేల్చడానికి లేటెస్ట్గా ఇప్పుడు బయటపడింది అనమాట. ఎందుకంటే ఇది అంతిమ తీర్పు ఇప్పుడు వచ్చింది, ఫైనల్ తీర్పు ఇప్పుడు వచ్చింది కాబట్టి మనకి ఇది ఒకటేసారి రెండు జరిగినాయి, కత్తిపోట్లు, అవును, కోర్టు కూడా తీర్పు ఇవ్వడము, ఈ రెండు ఒకటేసారి జరగడంతో మనకు ఇది ఇప్పుడే జరిగిందేమో అనిపిస్తుంది. కాదు, ఇది 2014 తర్వాత నుంచి ప్రతిరోజు కోర్టులో కేసులు జరిగినాయి. వీళ్ళు చాలాసార్లు అపీల్స్కి వెళ్ళిండ్రు, సైఫ్ అలీ ఖాన్ కుటుంబం, షర్మిలా ఠాగూర్ కావచ్చు, వీళ్ళందరూ. కానీ ఎక్కడ వీళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోవడంతో ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద ఇప్పుడు అపిలేట్ ట్రిబ్యునల్ అని ఉంటుంది కదా, దానికి వెళ్ళొచ్చు అని చెప్పింది కోర్టు. హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు ఏంటంటే మీ ఆస్తులు జప్తు చేస్తారు, మీరు అప్పీల్ చేసుకోవాలనుకుంటే మీరు వెళ్ళి చేసుకోవచ్చు, దానికి 30 days టైం ఉంది అని చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే ఇంతవరకు సైఫ్ అలీ ఖాన్ కుటుంబం అపీల్కి వెళ్ళట్లేదు. అపీల్కి వెళ్ళట్లేదు అంటే అర్థం ఏంటి, లీగల్గా వెళ్ళినా వేస్ట్ అనమాట. ఈ కోణంలో, ఈ నేపథ్యంలో ఈ కత్తిపోట్ల ఉదంతం చూస్తే మళ్ళీ కొన్ని అనుమానాలు వస్తాయి. బట్ కాంగ్రెస్, శివసేన వీళ్ళందరూ కలిసి ఇదంతా కావాలని బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ మహారాష్ట్రలో అటాక్ వెనకాల కూడా బీజేపీ ఉంది, లేకపోతే బిష్ణోయికి సంబంధించిన వాళ్ళు యథేచ్ఛగా ఇలాంటివి చేస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు అనేసి. అండ్ అక్కడ కూడా సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చింది అంటే దాని వెనకాల కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ముస్లింలు ఇక్కడ సేఫ్గా లేరు. ముస్లిం యాక్టర్స్ పైన, సల్మాన్ ఖాన్ పైన ఏవైతే ఇంతకుముందు ఆయనకు వచ్చిన వార్నింగ్స్ కానివ్వండి, లేకపోతే అమీర్ ఖాన్ వాళ్ళ మిసెస్ మేము దేశాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాము అనేసి చెప్పడం కానివ్వండి, లేకపోతే సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన అటాక్స్ కానివ్వండి, ఇప్పుడు ఈ జప్తు కానివ్వండి, ఇవన్నిటి వల్ల
వరల్డ్ వైడ్గా ఎలా తీసుకెళ్తున్నారంటే దీన్ని ఇక్కడ మెయిన్ ఖాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సేవ్ అవ్వలేరు, ఇంకా నార్మల్ ఖాన్స్ ఎవరైతే ఉంటారో ముస్లిమ్స్, సో వాళ్ళు అసలు ఇంకా అంతకన్నా దౌర్భాగ్యంగా ఉన్నారు అనేసి అయితే చెప్పుకుంటున్నారు. అంటే ఇది మొత్తం ఒక ఎకోసిస్టము. ఫస్ట్ వీళ్ళంతా మాట్లాడితే రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తాడు, లేదంటే రాహుల్ గాంధీ మాట్లాడతాడు వీళ్ళంతా సపోర్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకునే ప్రాసెస్ కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. ఎందుకు నడుస్తుంటుంది అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం నడుస్తుంటుంది. రెండోది ఈ ముస్లింలతో కూడుకున్న ముస్లిం సంస్థానాలతో కూడా ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ లాంటి వాళ్ళది తీసుకుంటే కొన్ని వేల కోట్ల ఆస్తులు. నిజానికి ఎన్వి యాక్ట్ ప్రకారం 2017 ఎన్వి ప్రాపర్టీస్ యాక్ట్ 2017 పూర్తిగా సరిచేసి కొత్తది ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఒక అంచనా ఏంటంటే దేశవ్యాప్తంగా 1,00,000 కోట్ల ఆస్తులు ఇట్లా వారసులమని చెప్పి లేదని అదే చెప్పి ఇది చెప్పి దొంగకు మాటలన్నీ చెప్పేసి కబ్జా చేసుకొని పెట్టుకున్న వాళ్ళందరి దగ్గర నుంచి ప్రభుత్వం లాక్కునే అవకాశం ఉంది. లాక్కోవడం అన్నారు దీన్ని, యాక్చువల్గా స్వాధీనం చేసుకుంటుంది. ఎందుకు అంటే అది ప్రభుత్వానికి చెందింది, వాడు అసలు ఆస్తి. సో సేమ్ ఇక్కడ తెలంగాణలో కూడా జరిగిందంటారా మీరు? ఎందుకంటే నిజాంకి సంబంధించిన ఆస్తులు ఇటువంటి కేసెస్ చాలా ఉంటాయి, మనం దాని మీద ఇప్పుడే మాట్లాడడానికి ఉండదు. కానీ అసలు నిజాం ఆస్తులు కూడా చాలా చోట్ల ఉన్నాయి. వాళ్ళలో వాళ్ళ వంశంలో వాళ్ళకి పిల్లలకి మధ్య గొడవలు ఉన్నాయి. రెండోది ప్రభుత్వం కలుగజేసుకొని తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు భోపాల్ కేసు లాగా అది ఏ స్టేజ్లో ఉందో కోర్టులలో, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఉందో ఇవన్నీ చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో కూడా వీళ్ళు అదే చెప్తారు. ఉద్ధవ్ ఠాక్రే కానీ రాహుల్ గాంధీ కానీ లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ కానీ ఎవరైనా వీళ్ళందరూ చెప్పేది ఏంది, నిజాం వాళ్ళందరూ ముస్లిం వారసులు కాబట్టి వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారు అంటారు. ఇక్కడ ఎందుకు అట్లాంటి స్థితి వస్తుంది అంటే భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళే వాళ్ళు ముస్లిమ్సే ఉంటారు. అవును, మళ్ళీ మరి ముస్లిమ్స్నే టార్గెట్ చేస్తున్నారంటే ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం అక్కడికి వెళ్ళాడు కదా, దావుద్ ఇబ్రాహిం కాకుండా హిందూ వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్లో తలదాచుకునే అవకాశం లేదు. సో హిందువులు పాకిస్తాన్కి వెళ్తే చచ్చిపోతారు కదా, చచ్చిపోతారు. మళ్ళీ వాడు అక్కడ పోయి చదవడానికి ఎందుకో ఇక్కడే ఉండి చదవచ్చు కదా, ఇక్కడ ఉంటే. ఫైనల్ క్వశ్చన్ అన్న, ఏదైతే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగింది కదా, సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన దాంట్లో ఫస్ట్గా అతని పేరు హిందూ నేమ్ అని చెప్పేసి, దాని తర్వాత ఆధార్ కార్డ్ అండ్ అతన్ని ఇంట్రాగేషన్ ఇవన్నీ చేసిన తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే అతని పేరు ముస్లిం పేరు, అతను బంగ్లాదేశీ అనేసి. సో సిఏఏ ఎన్ఆర్సీ తీసుకొస్తే కనుక ఇలాంటి బంగ్లాదేశీల్ని వెనక్కి పంపించవచ్చు. సో అప్పుడు తీసుకురాలేదు. అండ్ ఈ ఖాన్స్ లేకపోతే ఇక్కడ ముస్లిమ్స్ కానివ్వండి వీళ్ళందరూ ఈ బంగ్లాదేశ్ని వెళ్ళగొట్టకూడదు అనేసి ఇలాంటివన్నీ అప్పుడు సపోర్ట్ చేశారు. అసలు ఈ సమస్య వరల్డ్ వైడ్గా ఉంది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇల్లీగల్గా ఉంటున్న భారతదేశం నుంచి వెళ్ళి ఇల్లీగల్గా ఉంటున్న 18,000 మందిని వెనకకు పంపిస్తామంటే మీరు పంపించండి, మేము యాక్సెప్ట్ చేస్తాం, తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ మన దగ్గర నుంచి వెళ్ళి అమెరికాలో ఉంటున్న లీగల్గా గ్రీన్ కార్డు కోసము లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేకపోతే వీళ్ళందరూ వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళది ఒక లెక్క లీగల్గా. బట్ ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు కూడా ఇండియన్స్ అక్కడ ఏం క్రైమ్ చేయట్లేదు, వీళ్ళు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకు తెరువు కోసం వెళ్తున్నారు. బట్ అదే మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అక్కడ డ్రగ్ కార్టల్స్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి చాలా మంది వస్తుంటారు మెక్సికో నుంచి. అసలు ఏమంటారు అమెరికా మొత్తం జనాభానే ఒక 30 కోట్ల 40 కోట్లకు 30 కోట్లకు అటు ఇటుగా ఉంటుంది. అందులో 1 కోటి మందికి పైగా ఇల్లీగల్ వాళ్ళే ఉన్నారంట అన్ని దేశాలకు సంబంధించి. అందులో మెక్సికన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ మెక్సికన్స్ క్రిమినల్స్ అని చెప్తున్నాడు ట్రంప్. అక్కడ అమెరికాలో వచ్చి రకరకాల క్రైమ్స్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరపడము, దోపిడీలు చేయడం, సూపర్ మార్కెట్లను దోచుకోవడము, ప్యాసింజర్ హైవే మీద చంపేయడం, ఇటువంటివి చేస్తున్నారు. చివరికి పెట్ డాగ్స్ ఉంటాయి కదా, కుక్కలు పిల్లులు ఉంటాయి కదా, వాటిని కూడా చంపి తినేస్తున్నారు. మన పెట్స్ కూడా సేఫ్గా లేవని ట్రంప్ ప్రచారంలో భాగంగా ఎన్నికలప్పుడు చెప్పాడు. సో ఆయన యాక్షన్ తీసుకుంటున్నాడు, ఇమీడియట్గా వీళ్ళందరినీ వెనకకు పంపిస్తాం, మాస్ డిపోర్టేషన్ చేస్తాం అంటున్నాడు. మరి ఇండియాలో అదే జరిగితే తప్పేముంది? అయితే ఇక్కడికి వచ్చేసరికి మత కోణం వస్తుంది. అక్కడ ఏంటంటే అమెరికా బై మెక్సికో అనే 2 హిందూ ముస్లిం దేశాలు కాదు, అక్కడ రిలీజియన్ ఒకటే దాదాపుగా మేజర్గా. సో వాళ్ళకి ఏంటి గొడవ అంటే డిపోర్టేషన్ చేస్తే కేవలం మానవ హక్కుల ఉల్లంఘన అని డెమోక్రాట్ పార్టీకి సంబంధించిన కమలా హ్యారిస్ వీళ్ళ బ్యాచ్ అంతా అడావుడి చేస్తారు. మన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మన దేశంలో చొరబడే వాళ్ళు ఎవరు అయితే బంగ్లాదేశ్ లేదంటే పాకిస్తాన్. వీళ్ళు ఎవరు మయన్మార్ నుంచి వస్తే కూడా ఎవరు ఉంటారు? రోహింగ్యాలు ఉంటారు. మయన్మార్ నుంచి బొద్దులు రావట్లేదు కదా మన దగ్గరికి. అక్రమంగా వస్తున్న వాళ్ళు ముస్లింలు అయినప్పుడు వాళ్ళని తిరిగి పంపించేటప్పుడు ముస్లింల మీద దాడి అంటే ఎట్లా కుదురుతుంది? ముస్లింల మీద దాడి అంటే భారతదేశంలో ఉన్న ముస్లింల మీద దాడి చేస్తే తప్పు. ఇక్కడ మనతో పాటు పుట్టి పెరిగిన ఒరిజినల్ భారతీయుల మీద ఎవ్వరూ ముస్లింలు క్రిస్టియన్లు అని చూడట్లేదు. సమస్య ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమంగా చొరబడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళని వెనక్కి పంపించాలి. వెనక్కి పంపించినప్పుడు వాడు దురదృష్టవశాత్తు ముస్లిం అవుతున్నాడు. అది
మన దగ్గర ఉన్న భౌగోళికమైన సమస్య, బంగ్లాదేశ్ పాకిస్తాన్ అనేవి ముస్లిం దేశాలు కాబట్టి అక్కడ నుంచి వచ్చే అక్రమంగా వచ్చేవాడు కూడా ముస్లిం. వాడిని తిప్పి పంపించినప్పుడు ముస్లిం లాగా కనిపిస్తాడు. కానీ భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరినీ పంపించట్లేదు. సిఏఏ అప్పుడు కూడా ఇది ఎంత చెప్పినా కూడా కావాలని విననట్టుగా ప్రవర్తించి పెద్ద గొడవ చేయడం జరిగింది. ఎందుకు అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే 2024లో మోడీ రాడు, మేము రాకుండా ఆపగలుగుతామని సోరోస్ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరు ఫీల్ అయ్యారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. మొత్తం ఎకోసిస్టమ్ పనిచేసిన అసలు సిఏ చూసుకున్నా కూడా సిఏ ఎన్ఆర్సీ అక్కడ ఎక్కడ కూడా ఇక్కడ స్థానికంగా ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళని ఇక్కడ పేపర్స్ చెక్ చేసి అందరినీ పంపించేస్తున్నారు అన్నట్టు వాళ్ళు అంటే ప్రమోట్ చేసిండ్రు. బట్ బంగ్లాదేశీలు, పాకిస్తానీస్ ఎవరైతే ఇక్కడ స్లీపర్ సెల్స్ లాగా ఉంటున్నారో, సో ఇక్కడ ఉంటున్నారో వాళ్ళని మాత్రమే పంపిస్తున్నారు. దాంట్లో ఎవరికి వచ్చిన ప్రాబ్లం ఏముందో అర్థం కాలే. వీళ్ళు చెప్తున్నాను కదా, వాళ్ళు ఇక్కడ ఉంటే ఆ బంగ్లాదేశీలు కానీ రోహింగ్యాలు కానీ వీళ్ళకు ఓటు బ్యాంక్. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో ఓట్లు వేస్తారు, జమ్మూ కాశ్మీర్లో ఉమర్ అబ్దుల్లాకి ఓట్లు వేస్తారు, ఇక్కడ కాంగ్రెస్ మమతా టీఆర్ఎస్కి కానివ్వండి. ఇంతమందికి ఓట్లు పడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు వద్దంటారు? వాళ్ళు ఉండాలనే కోరుకుంటారు. అయితే ఉంటే ఏమవుతుందో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇష్యూలో జరిగింది. బయట నుంచి వచ్చిన వాడు ఇక్కడున్న ముస్లిం అంత బాధ్యతగా ఎందుకు ఉంటాడు? ఇక్కడ ముస్లిం హిందూ అని కాదు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాడు కొంత బాధ్యతగా ఉంటాడు. అక్కడ ఎక్కడి నుంచో వలస వచ్చిందంటేనే వాడు క్రిమినల్ అయి ఉండొచ్చు. అయినప్పుడు వాడు ఏదైనా చేస్తాడు. ఎందుకు మొన్న అప్పుడు ఏమంటారు 2020లోనో అప్పుడు ఢిల్లీలో రయాట్స్ జరిగినాయి, ఢిల్లీలో మత ఘర్షణలు జరిగినాయి. ట్రంప్ వచ్చి సభ జరిగి వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తున హింస జరిగింది. ఢిల్లీలో హింస జరుగుతున్నప్పుడు హింసలో పాల్గొన్న వాళ్ళలో చాలామంది బంగ్లాదేశీ మయన్మార్ రోహింగ్యాలు ఉన్నారు. ఇది తర్వాత రిపోర్ట్లో కూడా తేలింది. స్థానిక ముస్లింలు రయాట్స్ చేసి అంటే మత కలహాలు చేసి దాంట్లో పాల్గొన్న దానికంటే బయట నుంచి వచ్చిన వాడు పాల్గొనే అవకాశం ఎక్కువ. ఎందుకంటే వాడికి ఇక్కడున్న ఏరియాతో కానీ ఇక్కడున్న మనుషులతో కానీ వాడికి ఏం అనుబంధం ఉంటుంది? వాడు ఆ గొడవలు చేస్తాడు, వెళ్ళిపోతాడు కావాలంటే. ఇటువంటి విదేశీ అక్రమంగా వచ్చే వాళ్ళని తెచ్చిపెట్టుకుంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది, ఇక్కడ మీకు వచ్చే ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు ఆ ముస్లిమ్స్ వచ్చి ఉంటే సంతోషిస్తున్నారు, కానీ ఆ ముస్లింలు వచ్చి ఉంటున్నందువల్ల నిజమైన ముస్లిం భారతీయ ముస్లింకి ఉద్యోగాలు పోతున్నాయి కదా, వాడు వచ్చి అన్ని పనులు చేసుకుంటున్నాడు. అప్పుడు నష్టపోయేది ఎవరు? భారతీయ ముస్లిం కూడా నష్టపోతారు. ఇవన్నీ కాకుండా అసలు సైఫ్ అలీ ఖాన్ వర్క్స్ ఒకప్పుడు చూసుకుంటే కేవలం అంటే హిందువులు కొంతమంది ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మగ్గం వర్క్స్ చూసుకున్నా కూడా బంగ్లాదేశ్ నుంచి వస్తున్న, బెంగాల్ నుంచి వస్తున్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి చాలా తక్కువ ధరకి వాళ్ళు ఇవన్నీ వర్క్స్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఇలాంటి జాబ్స్లలో వాటిలో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన బంగ్లాదేశ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇంకో కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. నేను ఏమంటానంటే మగ్గం వర్క్స్ ముస్లిమ్స్ చేయాలా చేయొద్దా అనేది చెప్పడానికి మనకు హక్కు లేదు. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి వస్తే వాళ్ళకి టాలెంట్ ఉంటే చేస్తారు. మగ్గం వర్క్ చేస్తున్న వాళ్ళలో ఎంతమంది భారతీయ ముస్లింలు, ఎంతమంది బంగ్లాదేశీ ముస్లింలు? ఒక్కొక్క బంగ్లాదేశీ ముస్లిం పెరిగిన కొద్దీ దాని నష్టం ఎవరు భరించాలి? భారతీయ హిందువు భరించాలి, భారతీయ ముస్లిం కూడా భరించాలి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఉద్యోగాలు సంపాదించుకొని బతికేస్తే మమతా బెనర్జీకి ఆనందంగా ఉంటుంది, అరవింద్ కేజ్రీవాల్కి హ్యాపీగా ఉంటుంది, మరి మనకేంటి? కాబట్టి స్థానిక నిజమైన హిందూ, నిజమైన ముస్లిం భారతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మన చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలకి సమాచారం అందించి వాళ్ళని పట్టించి తిరిగి వాళ్ళ దేశానికి పంపిస్తే తప్ప మనకు, ఎందుకంటే అమెరికాలోనే 1 కోటి మంది ఉన్నారంటే మన దేశంలో 140 కోట్ల మంది మధ్యలో ఎన్ని కోట్ల మంది ఉండి ఉంటారు ఈ పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళు? ఈ పక్క దేశం నుంచి వచ్చి మన నిధులు, మన వనరులన్నీ తినేస్తున్న వాళ్ళని తీయకపోతే గోడౌన్లో పందికొక్కులు ఉన్నప్పుడు ఇంకెంత లాస్ వస్తుంది అనేది చెప్పలేమన్నమాట. ఇది ఆలోచించుకోవాలి వీళ్ళు. రైట్, థ్యాంక్ యూ అన్న. సైఫ్ నైఫ్ అని మాత్రమే అనుకున్నా, సైఫ్ నైఫ్ అండ్ వైఫ్ అనేసి మీరు కొత్త ఇందులో డిక్షనరీలో చేర్చిండ్రు. సో థ్యాంక్ యూ సైఫ్ అలీ ఖాన్ గురించి ఇవన్నీ మనం మాట్లాడుకున్నందుకు. థ్యాంక్స్ అన్న, స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ.